కరీంనగర్ ప్రజలు సెంటిమెంట్ కు లొంగుతారా? ఎన్నికల్లో ఓటేయాల్సి వచ్చినప్పుడు భావోద్వేగ అంశాలకు ప్రియారిటీ ఇస్తారా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. నిన్నటి ఫలితాలతో పాటు గతంలో అనేక సార్లు కరీంనగర్ ప్రజలిచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో సమస్యలు ప్రజల డిమాండ్ల కంటే కూడా సెంటిమెంట్ బేస్ గా జరిగే ఎన్నికల్లో ప్రజలు ఎమోషనల్ కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారని అనేక సార్లు రుజువైంది. 1952 నుంచి మొన్నటి లోక్సభ ఎన్నికల వరకు కొన్ని సెంటిమెంట్లు ప్రజలను ఆ పార్టీ వైపు, నేత వైపు మొగ్గేలా చేశాయని స్పష్టమవుతోంది. సరిగ్గా 2019, 2024లోనూ కరీంనగర్ లో బండి సంజయ్ విజయం వెనుక అలాంటి సెంటిమెంట్ ఎమోషన్ కనిపించాయని నేతలు విశ్లేషిస్తున్నారు. రజాకార్లు, భూస్వాములు, దేశ్ముఖ్ కుటుంబాల దౌర్జన్యాలతో విసిగిపోయిన జనానికి అండగా సాయుధ రైతాంగ పోరాటం నడిపారు అప్పటి కమ్యూనిస్టు నేతలు. బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్ లాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సాయుధ పోరుకు కరీంనగర్ జిల్లా నుంచి నాయకత్వం వహించారు. ఆ తర్వాత జరిగిన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారత్ లో విలీనమైంది. ప్రజలు స్వేచ్ఛాగాలులు పీల్చుకున్నారు. ఆ కృతజ్ఞతను ప్రజలు కమ్యూనిస్టు పట్ల చాటుకునేందుకు 1952లో వచ్చిన లోక్సభ ఎన్నికలు పనికి వచ్చాయి. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన కాంగ్రెస్ దేశవ్యాప్తంగా అధికారంలోకి రాబోతుందన్న సంకేతాలు ఉన్నాయి. అలాంటి పార్టీ నేతను ఎన్నుకుంటే ఇక్కడ ఏదైనా అభివృద్ధి చేస్తారని కూడా ఆలోచించకుండా కేవలం తమ కోసం పోరాడిన కమ్యూనిస్టులను అక్కున చేర్చుకునేలా ఓటు వేశారు కరీంనగర్ ప్రజలు. అలా బద్దం ఎల్లారెడ్డిని కరీంనగర్ తొలి ఎంపీగా ప్రజలు గెలిపించుకున్నారు. ఇలాంటి సందర్భం మళ్లీ 1971లోనూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం 1969లో ఉద్యమం వచ్చింది. ఆనాటి ఉద్యమానికి తెలంగాణ ప్రజాసమితి పార్టీ నాయకత్వం వహించింది. ఆ పార్టీ తరపున పోటీ చేసిన ఎం సత్యనారాయణరావును 1971 సార్వత్రిక ఎన్నికల్లో భుజాన పెట్టుకుని గెలిపించారు అప్పటి ప్రజలు. ఈసారి కూడా తమ ప్రాంత అభివృద్ధిని పట్టించుకోకుండా ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో పాల్గొన్న తెలంగాణ ప్రజాసమితి పార్టీని అక్కున చేర్చుకున్నారు కరీంనగర్ ఓటర్లు. 2004లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించడం, ఆ తర్వాత 2006, 2008లో ఉప ఎన్నికల్లోనూ ఆయన వెంట నడవడం వెనుక కూడా ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షే కారణం. ఇప్పటిదాకా చెప్పుకున్న 3 సందర్భాలు తెలంగాణ గడ్డకు విముక్తి కల్పించాయన్న ఆశయంతో ఆనాటి సాయుధ పోరాటంలో పాల్గొన్న బద్దం ఎల్లారెడ్డికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమాల నేపథ్యమున్న ఎం సత్యనారాయణరావు కేసీఆర్ ను గెలిపించారు. ఇక 1996లో జరిగిన మరో సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రజలకు కావాల్సిన వసతులు, అభివృద్ధి చేసే పార్టీని గెలిపించుకోవాలన్న సోయి కంటే బీసీ నేతను గెలిపించుకోవాలన్న ఎమోషన్తో ఓట్లు వేశారు. అప్పటి వరకు కరీంనగర్లో గెలిచిన ఎంపీలంతా అగ్రవర్ణాల నేతలే కావడంతో బీసీని ఎందుకు గెలిపించుకోకూడదన్న వాదం తెరమీదకు వచ్చింది. దీంతో అప్పుడప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన ఎల్ రమణను టీడీపీ తరపున భారీ మెజారిటీతో గెలిపించి అగ్రవర్ణ నేతలను మట్టి కరిపించారు కరీంనగర్ ఓటర్లు. 1998లో మధ్యంతర ఎన్నికలు వస్తే లోక్సభకు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి విద్యాసాగర్ రావును ప్రజలు గెలిపించారు. అయితే అప్పటి వాజ్పేయి సర్కార్ సరైన మెజారిటీ లేక పడిపోయింది. అప్పుడు అక్కడి ప్రజల్లో పాపం వాజ్పేయి అనే ఓ సెంటిమెంట్ కు తలొగ్గారు. మళ్లీ బీజేపీ సర్కార్ను నిలబెట్టుకోవాలన్న ఆకాంక్షతో 1999లో జరిగిన ఎన్నికల్లో మరోసారి విద్యాసాగర్ రావును గెలిపించారు. ఇలా ఇవన్నీ ఎమోషనల్ బేస్ గా జరిగిన ఎన్నికల ఫలితాలే కావడం విశేషం. ఇక నిన్న వెలువడిన ఫలితాల్లో 2019లో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ విజయం వెనుక కూడా ప్రజల్లో రగిలిన సెంటిమెంట్ కారణమంటున్నారు ఎనలిస్టులు. అలా పెళ్లుబికిన సెంటిమెంట్ తో ఈసారైతే కరీంనగర్ నుంచి బండి సంజయ్ ఆల్ టైమ్ రికార్డు మెజారిటీతో ప్రత్యర్థులను ఓడించారు. నిజానికి ఈసారి ఇక్కడ మోదీ మానియాతో జనం ఓట్లేసినట్లు కనిపించింది. దేశానికి ప్రధానిగా మోదీ ఉంటేనే రక్ష అనే స్థాయిలో బీజేపీ ప్రచారాన్ని జనంలోకి తీసుకుపోయింది. మరోవైపు అయోధ్య రామాలయ నిర్మాణం జరగడం, ఆ చిత్రపట
పోరాటాలను బండి సంజయ్ తెలివిగా అందరి ఇండ్లకు పంచడంతో మెజారిటీ ప్రజలు ఆ సెంటిమెంట్ తోనే ఆయనపై ఓట్ల వర్షం కురిపించారని తెలుస్తోంది. ఇదే బండి సంజయ్ ను 2014, 2018, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన ప్రజలే 2019, 2024 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా ఆయనకు పట్టం కట్టారు. ఇలా ఓడిపోవడం కూడా ప్రజల్లో సానుభూతిని పెంచిందన్న వాదన లేకపోలేదు. 2019లో గెలిచిన బండి సంజయ్ ఈసారి దేశంలో మోదీ మరోసారి ప్రధాని కావాలన్న ప్రచార సెంటిమెంట్ తో ఘన విజయం సాధించారని విశ్లేషిస్తున్నారు. ఇలా అనేక సార్లు కరీంనగర్ లోక్సభ ఎన్నికల సందర్భంగా వేరువేరు అంశాలతో కనిపించిన భావోద్వేగమే నేతల తలరాతలు మార్చినట్లు తెలుస్తోంది. అభివృద్ధి అంశాలు, నేతల గుణగణాల కంటే కూడా అప్పటికప్పుడు కనిపించిన ఎమోషనే సునామీతో అనేక మంది ఇక్కడి నుంచి విజయం సాధించినట్లు అర్థమవుతోంది.